హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. ఎఫ్ఈఓ ఎగ్జామ్స్కి సంబంధించి బయాలజీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 1 అండి, జీర్ణ వ్యవస్థ. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, కింది వాటిలో పిండి పదార్థాలలో సిహెచ్ఓ నిష్పత్తి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 1:2:1. అయితే మానవ శరీరంలో మానవుడు కనుక తీసుకునే పిండి పదార్థాలలో సిహెచ్ఓ నిష్పత్తి కనుక చూసినట్లయితే 1:2:1 ఉంటుంది. కింది వాటిలో 1 గ్రామ్ పిండి పదార్థాల నుంచి లభించే శక్తి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 4 కిలో క్యాలరీలు. అంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో 1 గ్రామ్ పిండి పదార్థాల నుంచి లభించేటటువంటి శక్తి 4 కిలో క్యాలరీస్ ఉంటుంది. క్రింది వాటిలో అమైనో ఆమ్లాల పాలిమర్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మాంసకృత్తులు. అమైనో ఆమ్లాలు కనుక చూసినట్లయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పిండి పదార్థాలు ఆప్షన్ ఏ అండి, ఆప్షన్ బి మాంసకృత్తులు, ఆప్షన్ సి కొవ్వులు, ఆప్షన్ డి లిపిడ్లు. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రైట్ ఆన్సర్ కనుక చూసినట్లయితే ఆప్షన్ బి అండి, మాంసకృత్తులు. పాలిమర్స్ అమైనో ఆమ్లాల పాలిమర్స్ కనుక చూసినట్లయితే మాంసకృత్తులని చెప్పవచ్చును. కింది వాటిలో ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిణామం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, క్వాషియోర్కర్. అయితే మనం తీసుకునేటటువంటి ఆహారంలో మాంసకృత్తులు కనుక లోపించినట్లయితే క్వాషియోర్కర్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. కింది వాటిలో 1 గ్రామ్ కొవ్వుల నుంచి లభించే శక్తి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 9 కిలో క్యాలరీలు. అయితే 1 గ్రామ్ కొవ్వుల నుంచి లభించేటటువంటి శక్తి ఎంత ఉంటుందంటే 9 కిలో క్యాలరీలు ఉంటుంది. ఎంత అండి, 1 గ్రామ్ కొవ్వుల నుంచి లభించేటటువంటి శక్తి 9 కిలో క్యాలరీలు ఉంటుంది. కింది వాటిలో కొలెస్ట్రాల్ ఒక రకమైన. ఆన్సర్ ఆప్షన్ సి అండి, లిపిడ్. కొలెస్ట్రాల్ అనేది లిపిడ్ అండి. అయితే ఇది టైప్ ఆఫ్ లిపిడ్ అని చెప్పవచ్చు. కింది వాటిలో కొవ్వులలో కరిగే విటమిన్లు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏడి. కొవ్వులలో కరిగే విటమిన్లు కనుక చూసినట్లయితే ఏడి విటమిన్స్. ఇవి కొవ్వులలో కరుగుతాయి. కింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బీసీ. నీటిలో కరిగే విటమిన్లు కనుక చూసినట్లయితే బీసీ విటమిన్లు నీటిలో కరుగుతాయి. పిల్లలలో రికెట్స్ వ్యాధి విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సయనైన్ విటమిన్. ఈ విటమిన్ కనుక లోపించినట్లయితే పిల్లలలో రికెట్స్ వ్యాధి అనేది కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే పిల్లల్లో కనుక ఈ సయనిన్ విటమిన్ కనుక లోపించినట్లయితే రికెట్స్ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. రికెట్స్ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి. నెక్స్ట్ బొత్త పరిమాణం అనేది పెరుగుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల రక్త స్కందనము ఆలస్యం అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. రక్త స్కందనము ఆలస్యం అవుతుంది దేని కారణంగా అంటే ఆప్షన్ డి అండి, కే విటమిన్. కే విటమిన్ కనుక లోపించినట్లయితే రక్తం గడ్డ కట్టడం అనేది చాలా లేటుగా అవుతుందండి. అయితే కనుక కే విటమిన్ కనుక లోపించొద్దు. కే విటమిన్ లోపించినట్లయితే రక్తం అనేది గడ్డ కడుతుంది. కింది వాటిలో ఆరోగ్యవంతమైన కళ్ళకు అవసరమైన విటమిన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రెటినాల్. ఆరోగ్యవంతమైన కళ్ళ కనుక చూసినట్లయితే అవసరమైన విటమిన్ ఏంటండి, రెటినాల్. విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆప్షన్ సి బేరీ. ఈ విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది అంటే బేరీ. కింది వాటిలో స్కర్వీ కారణం ఈ విటమిన్ లోపం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్కర్వీకి కారణం ఏ విటమిన్ లోపం అంటే సి విటమిన్ లోపం. అంటే సి విటమిన్ కనుక లోపించినట్లయితే స్కర్వీ వ్యాధి అనేది రావడము జరుగుతుంది. కింది వాటిలో ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, రక్తహీనత.
వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇనుము కనుక లోపించినట్లయితే మానవుల్లో రక్తహీనత అనేది కలుగుతుంది. కింది వాటిలో ఆరోగ్యవంతమైన దంతాలు ఎముకలకి ఖనిజ లవణాలు అవసరం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాల్షియం, ఫాస్ఫరస్. ఆరోగ్యవంతమైన దంతాలకు ఎముకలకు అవసరమైన ఖనిజ లవణం ఏంటంటే కాల్షియము, ఫాస్ఫరస్. కింది వాటిలో మానవుడి ఆహార నాళానికి అనుబంధంగా ఉన్న అవశేష అవయవం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉండుకము. ఆహార నాళానికి అనుబంధంగా ఉన్న అవశేష అవయవం ఏంటంటే ఉండుకము. కింది వాటిలో లాలాజలంలోని ఎంజైమ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, టైలిన్. లాలాజలంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏది అని అంటే టైలిన్. కింది వాటిలో దీనిలో ఎంజైమ్లు ఉండవు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైత్య రసము. పైత్య రసంలో కనుక చూసినట్లయితే ఎంజైమ్స్ అనేవి ఉండవు. కింది వాటిలో జీర్ణక్రియ అనంతరం మాంసకృతులు ఈ విధంగా జల విశ్లేషణ చెందుతాయి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమైనో ఆమ్లాలు. అయితే జీర్ణక్రియ అనంతరం మాంసకృతులు జల విశ్లేషణ ఏ విధంగా చెందుతాయంటే అమైనో ఆమ్లాలుగా జల విశ్లేషణ చెందుతాయి. ఈ అవయవము సరిగా పనిచేయకపోవడం అంటే సంక్రమణకు గురి కావడం వల్ల కామెర్ల వ్యాధి కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాలేయము. అయితే కాలేయం కనుక చూసినట్లయితే సరిగా పనిచేయకపోవడం వలన సంక్రమణకు గురి కావడం వల్ల కామెర్ల వ్యాధి అనేది రావడము జరుగుతుంది. పిండి పదార్థాలు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, జీవులకు ప్రాథమిక శక్తి వనరు. మాంసకృతుల ఉపయోగము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కణజాలాల నిర్మాణం. కింది వాటిలో విటమిన్ సి అధికంగా లభించే వనరు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఉసిరి నిమ్మ. అయితే ఉసిరి నిమ్మలో విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. కింది వాటిలో కాలేయ యొక్క విధి అంటే అది నిర్వర్తించేటటువంటి విధి ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి, అదనంగా ఉన్న గ్లూకోజ్ నిల్వ చేయడం. అంటే ఎక్కువగా ఉన్నటువంటి గ్లూకోజ్ నిల్వ చేయడం అనేది కాలేయం యొక్క విధి. ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి అనేది కలుగుతుంది. జీర్ణక్రియలో మారేజ్ ఎంజైమ్ క్రోస్ను ఇలా జీర్ణం చేస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా. మారేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్లను జీర్ణం చేస్తుంది. కింది వాటిలో పైత్య రసాన్ని స్రవించేది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, కాలేయము. పైత్య రసాన్ని స్రవించేది ఏది అని అంటే కాలేయము. ట్రిప్సిన్ను స్రవించేది. ఆన్సర్ ఆప్షన్ బి, క్లోమము. ట్రిప్సిన్ స్రవించేది ఏది అని అంటే క్లోమము. పాలలోని చక్కెర నుంచి ఏర్పడేవి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్లూకోజ్, గాలాక్టోజ్. కింది వాటిలో విటమిన్ డి లోపం వల్ల పెద్దల్లో కలిగే దుష్పరిణామం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. విటమిన్ డి లోపం వల్ల పెద్దల్లో కలిగే దుష్పరిణామం ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఆస్టియోమలేషియా అనేది రావడం జరుగుతుంది. కింది వాటిలో వేడి వల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, వేడి వల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్ ఏంటంటే ఏ విటమిన్. కింది వాటిలో దీని లోపం వల్ల జిరాప్థాల్మియా కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏ విటమిన్. ఏ విటమిన్ లోపం వల్ల జిరాప్థాల్మియా కలుగుతుంది. క్యాషియోర్కర్ దీని లోపం వల్ల కలుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, మాంసకృత్తులు. క్యాషియోర్కర్ అనేది మాంసకృత్తుల లోపం వల్ల కలుగుతుంది. ఇది ఒక మిశ్రమ గ్రంథి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, క్లోమం అనేది మిశ్రమ గ్రంథి. నెక్స్ట్ కింది వాటిలో బైలురుబిన్, బైలువర్టిన్లు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, పైత్యరస వర్ణాలు. ఈ బైలురుబిన్, బైలువర్టిన్లు అనేవి ఇదొక పైత్యరస వర్ణాలు. నెక్స్ట్ కింది వాటిలో మాంసకృతులను జీర్ణం చేసే ఎంజైమ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, పెప్సిన్. మాంసకృతులను జీర్ణం చేసే ఎంజైమ్ ఏంటి అని అంటే పెప్సిన్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.